హైవే యూఆర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో ఫుటేజ్ నా చార్ధామ్ యాత్ర వీడియోస్ సంబంధించి నేను అప్లోడ్ చేసిన హరిద్వార్ టు జానకి చెట్టి అనే వీడియోకి సంబంధించింది. ఆ వీడియోలో ఈ లొకేషన్ మీకు 28 minutes 38 seconds దగ్గర కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ లొకేషన్ జానకి చెట్టిని రీచ్ అవ్వడానికి 25 kilometers ముందున్న ఏరియా ఇది. లాస్ట్ నేను అప్లోడ్ చేసిన ఈ హరిద్వార్ నుంచి జానకి చెట్టి అనే వీడియోలో ఈ ఫుటేజ్ కనిపించదు, ఎందుకంటే నేను సేవ్ చేసిన నా ల్యాపీలో ఈ లొకేషన్స్కి సంబంధించిన ఫుటేజ్ మిస్ అయింది. నేను టోటల్గా మిస్ అయిందని అనుకున్నాను, కానీ నెక్స్ట్ వీడియో చేద్దామని అన్ని వీడియోస్ని సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ ఈ ఫుటేజ్ కనిపించింది. చెప్పాలంటే నేను ఈ రైడ్లో బాగా థ్రిల్గా ఫీల్ అయిన రైడ్ ఈ 25 kilometers. ఈ 25 kilometers అని నేను చెప్తున్న ఈ టోటల్ జర్నీ మనకు ఒకే హిల్ పైన ఉన్నట్లు అనిపించింది. నేను టోటల్ ఈ హిల్ని క్లైంబ్ చేస్తున్నట్లే అనిపించింది నాకు వెళ్తున్న కొద్దీ. ఇక్కడ చూడండి, పక్కన ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఆ టెంపుల్ కూడా ఒక కొండపైన ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఈ ఆర్చ్ చూశారు కదా, ఈ ఆర్చ్లో నుంచి వెళ్ళాలంట. నేను ఈ జర్నీలో ఇప్పటి వరకు చూసిన ఈ లొకేషన్స్ అన్నీ ఒక స్టేజ్ అనుకుంటే, ఈ లాస్ట్ 25 kilometers మరో స్టేజ్. అంత థ్రిల్ని క్రియేట్ చేసే నాకు ఈ రోడ్లు కానీ, వెళ్తున్నప్పుడు ఈ పక్కనున్న లొకేషన్స్ కానీ, అలాగే వెళ్ళే దారిలో మనకు కనిపించే వాటర్ ఫాల్స్ కానీ, ఇవన్నీ నాకు చాలా థ్రిల్ని క్రియేట్ చేశాయి. అందుకే నేను ఈ వీడియో కనిపించగానే మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్, అలాగే ఇక్కడ రోడ్ కండిషన్ చూడండి ఎలా ఉందో. ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే. నా లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ నా ముందు వెళ్తున్న ఈ లారీ అతను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని. చాలా దూరం నాకు సైడ్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతూనే వెళ్ళాడు. ప్రజెంట్ కూడా నేను రోడ్ ఎడ్జ్ తీసుకుని పక్కకి దిగేశాను, అంటే బండి సైడ్కి దిగేసింది. దాన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి వెళ్తున్నాను. దీనికి కారణం కూడా ఆ లారీ అతనే, చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను. ఇక లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ప్రజెంట్ ఇక్కడ సన్సెట్ అవుతుంది. ఆ సూర్యకిరణాల వల్లే ఇక్కడ లొకేషన్స్ మనకు ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. కింద మీకు దూరంగా కనిపిస్తున్నది రివర్, అది యమునా రివరే. ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూనే ఉన్నాయి, అలాగే స్టే చేయడానికి కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. దూరంగా చూస్తే మీకు ఒక కాంక్రీట్ కన్స్ట్రక్షన్ జరిగినట్టు ఒక స్లోప్గా కనిపిస్తుంది చూడండి. అది కాంక్రీట్ కన్స్ట్రక్షన్ కాదు, ల్యాండ్ స్లైడ్. చూడండి, జూమ్ చేశాను. ఇప్పుడు మేము వెళ్ళాల్సింది ఆ ల్యాండ్ స్లైడ్ మీద నుంచే. ఆల్రెడీ ల్యాండ్ స్లైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ రోడ్ని అరేంజ్ చేశారు వీళ్ళు. ఫైనల్లీ ఈ లారీని నేను ఓవర్టేక్ చేయగలిగాను. అసలు ఇటువంటి లొకేషన్లో ఓవర్టేక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు, ఇక్కడ రోడ్డు బాగాలేదు. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఆ లారీ వెళ్తున్నప్పుడు ఈ రోడ్ కండిషన్ వల్ల దుమ్ము బాగా లేస్తుంది. అస్సలు నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను. ఆల్రెడీ చెప్పాను మీకు ల్యాండ్ స్లైడ్ మీద నుంచి వెళ్ళాల్సి ఉంటుందని, అది ఈ ఏరియానే. ఇక్కడ చూడండి రోడ్ కండిషన్ ఎలా ఉందో, చాలా డేంజరస్ వే ఇది. మీరు అనుకోవచ్చు యమునోత్రి రూట్ ఇదే అని. అవును, యమునోత్రికి మనం ఈ రూట్ మీద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ మొత్తం ల్యాండ్ స్లైడే. ఆల్రెడీ ల్యాండ్ స్లైడ్ అయింది. ల్యాండ్ స్లైడ్ అంటే మామూలు ల్యాండ్ స్లైడ్ కాదు, ఇది చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్. చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉందో ఇక్కడ రోడ్ కండిషన్. ఈ ల్యాండ్ స్లైడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇక్కడ రోడ్ని అరేంజ్ చేశారు. ఇటువంటి రోడ్ల పైన వెళ్తుంటే భయం వేస్తుందా రైడ్ చేయడానికి అంటే, కొంచెం నర్వస్గా ఉంటుంది అంతే. మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఎందుకంటే బైక్ మ్యాక్సిమం మన కంట్రోల్లోనే ఉంటుంది. మనం హ్యాండిల్ ఎలా తిప్పితే బైక్ అలా వెళ్తుంది. మనం ఫియర్ అవ్వకుండా ఉంటే చాలు. అందుకే అంటారు చార్ధామ్ యాత్ర చాలా టఫ్ అని. ఇప్పుడే ఇలా ఉందంటే వర్షాలు పడేటప్పుడు ఈ ఏరియా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అందుకే ఆ టైంలో మ్యాక్సిమం ఈ యాత్రకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారని విన్నాను. ఇంకా ఈ వర్షాలు పడే సీజన్ ఇక్కడ ఏంటంటే జూలై ఆగస్ట్. సో మే జూన్లో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటారు. జూలై ఆగస్ట్లో క్రౌడ్ తగ్గుతారు. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నార్మల్గా ఉంటారు, పెద్దగా క్రౌడ్ ఉండరు, కానీ వస్తూ ఉంటారని విన్నాను. ప్రజెంట్ నేను వెళ్తున్నది కూడా ఇప్పుడు ఆ సీజనే.
వింటర్ సీజన్ అంటే సెప్టెంబర్లో వెళ్తున్నాను. ఈ యాత్ర మనకు మేలో స్టార్ట్ అవుతుంది. దీపావళి తర్వాత ఎండ్ అవుతుంది. ఆ దీపావళి మనకు మ్యాక్సిమం అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ వస్తుంది. సో యాత్ర స్టార్ట్ అయిన మే జూన్ చాలా క్రౌడ్ ఉంటారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారు. మనం ఇంత ఫ్రీగా కూడా జర్నీ చేయలేము. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్సే ఉంటాయంట. అది కూడా కిలోమీటర్ల వరకు. లాస్ట్ టైం అయితే 40 కిలోమీటర్స్ వరకు రోడ్ జామ్ అయిందని విన్నాను ఈ ట్రాఫిక్ వల్ల. ఈ యమునోత్రికి రీచ్ అయ్యే ఈ లాస్ట్ 25 కిలోమీటర్స్ మనకు అడ్వెంచరస్ రోడ్సే కాదు, ఇలాంటి అందమైన విలేజెస్ కూడా ఉన్నాయి. అంత ట్రాఫిక్ అంత క్రౌడ్ ఉన్నా కూడా ఈ చార్ధామ్ యాత్రకి సీజన్ అంటే మాత్రం మే జూను. సో ఎక్కువ మంది ఆ టైంలోనే రిజిస్టర్ చేసుకుని విజిట్ చేసుకుంటారు ఈ ప్లేసెస్ని. ఇంకా జూలై ఆగస్ట్ మాత్రం ఇక్కడ బీభత్సంగా ఉంటాయంట వర్షాలు. అంత భారీ వర్షాలు కురుస్తుంటాయంట. ఆ టైంలో ఈ యాత్ర ఎవరు చేయరా అంటే అలాగేం లేదు, వస్తూనే ఉంటారని విన్నాను. కాకపోతే తక్కువగా వస్తుంటారు. వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ యాత్రకి ఆ టైంలో మనం బాగా స్ట్రగుల్ అవుతామని విన్నాను. కానీ ఈ యాత్రని ప్రశాంతంగా కూల్గా మనం కంప్లీట్ చేసుకోవాలంటే మాత్రం కరెక్ట్ టైం ఏంటంటే సెప్టెంబర్ అక్టోబరే. ప్రూఫ్ కావాలంటే ప్రజెంట్ నేను వెళ్తున్నాను చూడండి, ఇదే మీకు ప్రూఫ్. చూడండి ఎలా ఉన్నాయో రోడ్లు. పెద్దగా క్రౌడ్ లేరు అండ్ ట్రాఫిక్ అస్సలు లేదు. కాకుంటే రోడ్ అయితే బాగోలేదు, అదొకటే ప్రాబ్లం. ఇక్కడ రోడ్స్ ఇంతే, ఏ సీజన్లో అయినా ఇలాగే ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఇది సైనా చిట్టి అంట ఈ విలేజ్ పేరు. ఇక్కడ ఉన్న విలేజెస్కి మ్యాక్సిమం చివర్లో చట్టి అని ఉంది. ఆల్రెడీ చెప్పాను, చట్టి అంటే ఏంటంటే నివసించడానికి అనువైన ప్రదేశం అని మీనింగ్ అంట. నేనైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను ఈ లాస్ట్ 25 కిలోమీటర్. అందుకే నాకు ఈ వీడియో కనిపించగానే దీన్ని ఎలాగైనా అప్లోడ్ చేయాలని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా చెప్తాను, నేను ఇప్పటి వరకు రైడ్ చేసిన నా బైక్ రైడ్స్లలో ఇదే అడ్వెంచరస్ బైక్ రైడ్. ఇక్కడ లొకేషన్స్ ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నా కూడా ఇక్కడ మనుషులు నివసిస్తున్నారు. చాలా విలేజెస్ కనిపించాయి నేను వచ్చేదారంతా. అదే నాకు అర్థం కాలేదు, వీళ్ళంతా ఇక్కడ ఎలా స్టే చేస్తున్నారని. ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్. 2 వెహికల్స్ పక్క పక్కన వస్తే ఈ రోడ్ బ్లాక్ అయిపోతుంది. అటువంటి రోడ్ ఇది, అంత షార్ట్గా ఉంటుంది రోడ్డు. ఇంతకు మించి ఇక్కడ రోడ్లను కూడా మనం వెయిట్ చేయలేము, ఎందుకంటే ఈ ఏరియా అట్లా ఫామ్ అయింది. దూరంగా చూస్తే మనకు మంచు కొండలు కనిపిస్తున్నాయి. కొంచెం జూమ్ చేస్తాను చూడండి. చూశారు కదా, ఆ గోల్డెన్ కలర్లో ఉండేదంతా మంచు కొండలే. సూర్యకిరణాలు పడడం వల్ల అలా గోల్డెన్ కలర్లో అవి కనిపిస్తాయి. ఇంత రిస్క్ తీసుకుని ఇటువంటి ప్లేసెస్కి అంతా వెళ్ళాలా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, అంత ఈజీగా మనం ఈ లొకేషన్స్ అన్నీ చూడలేము. వీటిని చూడాలంటే మనం ఆ మాత్రం రిస్క్ చేయాలి. సో ఖచ్చితంగా వర్తబులే ఈ రైడ్. లైఫ్లో ఒక థ్రిల్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి లొకేషన్స్కి బైక్ వేసుకుని రండి. ప్రజెంట్ మేము ఇంకొక విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ విలేజ్ పేరు రామా చెట్టి. ఇక్కడ కూడా మనం స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. ఇక్కడ బ్యాంక్ ఇంకా ఏటీఎం కూడా ఉన్నాయి. ఇంకా స్టే చేయడానికి హోటల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడైతే రోడ్ అస్సలు బాగాలేదు, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. మొత్తం వాటర్ ఇంకా రోడ్ అంతా డ్యామేజ్గానే ఉంది. ఇది కూడా ల్యాండ్ స్లైడ్ అవడం వల్లే ఇలాగైంది. ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు అవుతుంటాయి అంటే నేల స్ట్రాంగ్గా ఉండదు, ఎక్కువగా మట్టితో క్రియేట్ అయి ఉంటాయి ఈ హిల్స్ అన్నీ. అంతేకాకుండా ఈ వాటర్ ఫాల్ వల్ల కొండల్లో ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది కరిగిపోయి. అప్పుడు రాళ్ళు ఈజీగా జారిపోతూ ఉంటాయి, స్టేబుల్గా ఉండవు. దానివల్ల ఇక్కడ ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి.
వచ్చేదారంతా మ్యాక్సిమం 50 కూడా నేను రీచ్ అవ్వలేకపోయాను. కానీ ఈ లాస్ట్ 25 కిలోమీటర్స్ అయితే కనీసం 20-30 కూడా రీచ్ అవ్వలేకపోతున్నాను స్పీడ్. చూస్తుంటే మీకు అర్థమవుతుంది రోడ్లు ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నాయో. కొన్ని చోట్ల మనకు క్లియర్గా కనిపిస్తుంది రోడ్డు, కొన్ని చోట్ల అయితే ఇలా ఉంటుంది. చూడండి ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ కానీ స్పీడ్గా వచ్చి బ్రేక్ వేసామంటే స్కిడ్ అయ్యి ఈజీగా కింద పడతాం. చూసారు కదా ఇక్కడ రోడ్ ఎలా ఉందో. ఈ విజువల్స్ అన్నీ మీకు చూపించాలని నేను చాలా టఫ్ అయినా ఎంతో కష్టపడి ఈ వీడియోని రికార్డ్ చేసాం. కానీ హరిద్వార్ టు జానకి చెట్టి అని వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నాకు ఈ విజువల్స్ అన్నీ మిస్ అయ్యాయి, ఎక్కడ కనిపించలేదు. కానీ ఫైనల్గా నేను వీటిని క్యాచ్ చేయగలిగాను ఈ వీడియోస్ని. అందుకే మళ్ళీ వీటిని ఎడిట్ చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన నా హరిద్వార్ టు జానకి చెట్టి అనే వీడియోకి సెకండ్ పార్ట్ లాగా ఈ వీడియోని మీ ముందుకి తీసుకొచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ అంతా హనుమాన్ చెట్టి. సో ప్రజెంట్ మేము హనుమాన్ చెట్టిని రీచ్ అయ్యి క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. ప్రజెంట్ ఇక్కడ చాలా వరకు లైటింగ్ తగ్గిపోయింది, ఎందుకంటే సన్సెట్ అయిపోతుంది. ఇంకొంచెం సేపట్లో చీకటి కూడా పడిపోతుంది. చీకటి పడే లోపల రీచ్ అయిపోవాలనుకున్నాను, కానీ పాసిబుల్ అవ్వలేదు. మా బండికి లైటింగ్ కూడా పెద్దగా ఉందని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లకి లైటింగ్ అంత ఎక్కువ ఉండదు. మనం ఖచ్చితంగా ఎక్స్ట్రా లైట్స్ అయితే పెట్టించుకోవాల్సి ఉంటుంది. కాకుంటే ఇది నా ఓన్ బైక్ కాదు, నేను రెంట్కి తీసుకొచ్చుకున్నాను. మీకు చూస్తే అర్థమవుతుంది ఆల్రెడీ ఇక్కడ లైటింగ్ చాలా వరకు తగ్గిపోయింది, విజిబిలిటీ అంతగా లేదు. నా బైక్ లైట్ చూడండి, మీకే కనిపిస్తుంది ఎంతవరకు మనకు ఈ రోడ్లు కనిపిస్తాయో ఈ లైట్ వల్ల. మేము ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా నాకు తెలిసి ఒక 7 కిలోమీటర్స్ అన్న ఉంటుంది మేము వెళ్ళాల్సిన వే. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే హనుమాన్ చెట్టి మేము క్రాస్ చేసాము. హనుమాన్ చెట్టి టు జానకి చెట్టి నాకు తెలిసి నియర్లీ 9 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. దూరంగా మాత్రం మనకి ఇంకా హిమాలయాలు కనిపిస్తూనే ఉన్నాయి, అంటే మంచు కొండలవి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ విజువల్స్ నా లాస్ట్ హరిద్వార్ టు జానకి చెట్టి అనే వీడియోలో 28 minutes 43 seconds దగ్గర కనిపించే విజువల్స్వి. సో నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు నేను అప్లోడ్ చేసిన హరిద్వార్ టు జానకి చెట్టి అనే వీడియోలో 28 minutes 38 seconds దగ్గర కనిపించే లొకేషన్ నుంచి 28 minutes 43 seconds దగ్గర కనిపించే ఈ లొకేషన్ వరకు నేను రికార్డ్ చేసిన విజువల్స్ అన్నీ మిస్ అయ్యాయి. వాటినే ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా ఎందుకు తీసుకొచ్చానంటే ఈ లొకేషన్కి అంటే యమునోత్రికి వెళ్ళే వాళ్ళకి రిఫరెన్స్ లాగా ఈ వీడియో యూజ్ అవుతుంది. ప్రజెంట్ మేము జానకి చెట్టి రీచ్ అయిపోయాము. జానకి చెట్టి నుంచి కూడా ఒక 1 kilometer ముందుకు రావాలి. అక్కడ ఉంది మేము బుక్ చేసుకున్న హోటల్, GMBN వాళ్ళకి సంబంధించిన హోటల్ అది. లాస్ట్ 3 kilometers చాలా టఫ్గా ఉండింది ఇదే. నేను అసలు వీడియో కూడా రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే బాగా చీకటి అయిపోయింది. ఇది మేము ఉన్న హోటల్కి దగ్గరలో ఉన్న ఏరియా. చెప్పాలంటే మేము బుక్ చేసుకున్న హోటల్ ఎక్కడుందో తెలుసుకోవడం మాకు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే ఇక్కడ చాలా చీకటిగా ఉంది. అస్సలు స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. ఫైనల్గా హోటల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మమ్మల్ని గైడ్ చేశారు. హోటల్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసుకుని ఇలా వచ్చాము, చుట్టుపక్కల ఏముందో చూద్దామని. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయడానికి సపరేట్గా ప్లేస్ అంటూ ఏం లేదు. ఈ హోటల్ వాళ్ళే మాకు ఒక ప్లేస్ చూపించారు, ఇక్కడ బైక్ పెట్టండి అని. అక్కడే పెట్టాము, లాక్ చేశాను అంతే. బాగా టెన్షన్గా కూడా ఉంది అక్కడ బైక్ని పార్క్ చేసినందుకు, కానీ వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ లెఫ్ట్లో చూడండి, ఈ బిల్డింగే GMBN వాళ్ళకి సంబంధించిన హోటల్స్.
ఓకే, హోటల్కి వచ్చేసాను, వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.